నమస్తే. ఇవాల్టి ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. ఇండియాలో సైన్స్, టెక్నాలజీ రంగాల్లోనూ అత్యుత్తమ విద్యా సంస్థలు ఉన్నాయి. కానీ హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థలు తక్కువే. దేశ రాజధానిలోనూ మరికొన్ని ప్రాంతాల్లోనూ మంచి విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ ఈ రంగంలో కొరత బాగానే కనిపిస్తున్నది. ఈ కొరతను నివారించడానికి కొంత కృషి జరుగుతోంది. భారతీయుల ఉపాధి వేట. ఇంజనీరింగ్, సైన్స్, మెడికల్ కోర్సులకు ప్రాధాన్యత. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై మోజు. చిన్న వయస్సులో ఆర్జన కోరుతున్న తల్లిదండ్రులు. ఇంగ్లీష్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీపై అనాసక్తి. ఇంజనీరింగ్ చేసి కానిస్టేబుల్ ఉద్యోగం. భారతీయుల ఉపాధి వేటలో ఇంజనీరింగ్, సైన్స్, మెడికల్ కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల హ్యుమానిటీస్ కోర్సులు అడుగంటిపోతున్నాయి. ఇంజనీరింగ్ విద్యకు, మెడికల్ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన భారతీయులు ప్రస్తుతం కామర్స్ విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్య ఉద్యోగానికి దారితీయాలన్న తపన ఎక్కువ కావడంతో ఉపాధి అవకాశాలు కల్పించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం మీద దృష్టి ఎక్కువైపోయింది. తమ సంతానం చిన్న వయసులోనే త్వరితగతంగా జీవితంలో స్థిరపడేందుకు ఇంజనీరింగ్ విద్య తోడ్పడుతుందన్న అభిప్రాయం తల్లిదండ్రుల్లో బాగా బలపడిపోయింది. దీంతో ప్రతిభగల విద్యార్థులను ఇంజనీరింగ్, సైన్స్ రంగాల్లోకి నెట్టడం ఎక్కువగా జరుగుతోంది. సాంప్రదాయ విశ్వవిద్యాలయాలకు వెళితే ఇప్పుడు ఇంగ్లీష్, ఫిలాసఫీ, సైకాలజీ, హిస్టరీ, సోషియాలజీ వంటి కోర్సుల్లో చేరే విద్యార్థుల శక్తియుక్తులపై అనేక సందేహాలు వ్యక్తమవుతాయి. ప్రభుత్వాలు వృత్తి విద్యా కోర్సులకు ఆర్థికంగా మద్దతివ్వటం వల్ల అనర్హులు కూడా ఈ కోర్సులు చేయటం ఎక్కువైంది. దీంతో ఇంజనీరింగ్ చేసిన వారు కానిస్టేబుళ్లుగా, డ్రైవర్లుగా మిగిలిపోతున్నారు. 80% మంది తమ విద్యకు తగిన ఉపాధి లభించక నిరాశకు లోనవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో హ్యుమానిటీస్ కోర్సుల్లో అత్యుత్తమ విద్యా ప్రమాణాలు గల యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి కొన్ని కార్పొరేట్ సంస్థలు నడుం కట్టాయి. 2014 ఆగస్టు నుంచి అశోక యూనివర్సిటీ పేరుతో ప్రైవేటు విశ్వవిద్యాలయం కార్యకలాపాలు ప్రారంభించనుంది. భారీగా పెట్టుబడులు పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఇటువంటి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినా తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపిస్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు 3 నుంచి 4 లక్షలు ఖర్చవుతుంది. ఈ కోర్సులు 4 సంవత్సరాల పాటు చేయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ లేని కోర్సుల కోసం పేరెంట్స్ ఇంత ఖర్చు భరిస్తారా? అశోక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం. లిబరల్ ఆర్ట్స్ కు ప్రత్యేక విశ్వవిద్యాలయం. చేతులు కలిపిన కార్పొరేట్ సంస్థలు. విద్యావేత్తల సహకారం. అకాడమిక్ కౌన్సిల్లో పేరు మోసిన విద్యావేత్తలు. 125 కోట్లు ఖర్చు పెట్టి అత్యుత్తమ ప్రమాణాలతో అశోక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, తమకు తప్పక స్పందన ఉంటుందని ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఆశిస్తున్నాయి. తమ జీవితంలో స్వయం శక్తితో ఘన విజయం సాధించిన వారు ఈ విశ్వవిద్యాలయం నిర్వహించడానికి తహతహలాడుతున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు వెనుక నౌకరీ డాట్కామ్ వ్యవస్థాపకులు సంజీవ్ బిఖ్చందాని, క్రిస్ క్యాపిటల్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ ధావన్, దాల్మియా భారత్ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ పునీత్ దాల్మియా వంటి వారు ఉన్నారు. అంతేకాకుండా హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మొదటి డీన్ గా పనిచేసిన ప్రమోద్ రాజు సిన్హా ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటును ప్రోత్సహిస్తున్నారు. దేశ రాజధాని ప్రాంతంలో కుండ్లీ వద్ద రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ సిటీలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారు.
విద్యార్థులందరికీ హాస్టల్ సౌకర్యం కల్పిస్తారు. ఈ విశ్వవిద్యాలయానికి కార్పొరేట్ల నుంచి ఆర్థిక సహాయం అందుతోంది. విద్యావేత్తల నుంచి అవసరమైన మేధో మద్దతు లభిస్తున్నది. ఈ యూనివర్సిటీకి మేధావులతో కూడిన అకాడమిక్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్రాంత ప్రొఫెసర్ అంజయ్ బిటెల్లి ఈ అకాడమిక్ కౌన్సిల్కు నాయకత్వం వహిస్తారు. ఇందులో కౌశిక్ బస్సు, రామచంద్ర గుహ, క్రిస్టోఫే జఫ్రిలాట్, సునీల్ కిల్నాని, దేవేష్ కపూర్ వంటి ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. ఇండియాలో ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రేరక శక్తిగా పనిచేసిన సిద్యోగ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకున్నారు. 2011లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్కు $11 మిలియన్ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. హ్యుమానిటీస్లో సరైన అధ్యయనం జరిగినప్పుడే విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి ఉంటుందని, అందువల్ల ప్రతి విద్యార్థికి లిబరల్ ఆర్ట్స్ నేర్పించాలని ఈ విశ్వవిద్యాలయం ఆశిస్తున్నది. సమగ్ర వ్యక్తిత్వం కోసం చూస్తున్న కంపెనీలు అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయం లక్ష్యం. పోటీ వల్ల నాణ్యత పెరగవచ్చు. సిలబస్ మార్చని విశ్వవిద్యాలయాలు. కార్పొరేట్ సంస్థలు అభ్యర్థులను రిక్రూట్ చేసుకునేటప్పుడు అనేక కోణాల్లో పరిశీలిస్తాయి. పనికవసరమైన నైపుణ్యాలు అభ్యర్థుల్లో కొంతమేర ఉన్నప్పటికీ వారిలో సమగ్ర వ్యక్తిత్వం లోపించిందని కార్పొరేట్ సంస్థలు భావిస్తున్నాయి. భారతీయ విద్యా వ్యవస్థల్లో ఉన్న వైవిధ్యాన్ని క్రమంగా కోల్పోయామని, ఆ వైవిధ్యాన్ని తిరిగి పునరుద్ధరించడానికి అశోక యూనివర్సిటీ ప్రయత్నిస్తుందని ప్రమోటర్లు చెబుతున్నారు. ప్రపంచస్థాయి విద్యావేత్తలతో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనేది వీరి ఆలోచన. నాణ్యత గల విద్య కోరేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉన్నదని, అటువంటి వారికి అవసరమైన విద్యను అందజేస్తామని, ప్రైవేటు విశ్వవిద్యాలయం పోటీ వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా నాణ్యత పెరుగుతుందని వీరు ఆశిస్తున్నారు. ప్రభుత్వ రంగంలోని విశ్వవిద్యాలయాలు దశాబ్దాల పాటు తమ పాఠ్యాంశాలను మార్చటం లేదని, ప్రపంచం మారుతున్నా విశ్వవిద్యాలయాలు మారటం లేదని, ఈ లోటును సరిదిద్దుతామని వారంటున్నారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల మీద ప్రజల్లో కొన్ని దురభిప్రాయాలున్నాయి. ఈ దురభిప్రాయాలను అధిగమించాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయ ప్రమోటర్లకు ఉన్నది. తల్లిదండ్రులను ఒప్పిస్తే తప్ప వారి సంతానాన్ని ఈ విశ్వవిద్యాలయాల్లో చేర్చడం కష్టం. అందుకోసం అమెరికా, బ్రిటన్లలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెసర్లను రిక్రూట్ చేసుకుంటామని వీరు చెప్తున్నారు. విశ్వవిద్యాలయాల బ్యూరోక్రాటిక్ పద్ధతులు. ప్రభుత్వ శాఖలుగా విశ్వవిద్యాలయాలు. విదేశీ విద్యార్థులను ఆకర్షించిన ఇండియా. జీవితం అంటే గణితం కాదు, అందమైన బొమ్మ. ఇండియాలో విశ్వవిద్యాలయాల్లో బ్యూరోక్రసీ బాగా బలిసిపోయింది. విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ శాఖలా పనిచేస్తున్నాయి. మేధో మథనం జరగాల్సిన చోట అది తప్ప అన్నీ జరుగుతున్నాయి. ఇండియాలో అమెరికన్ విశ్వవిద్యాలయం మాదిరిగా అశోక విశ్వవిద్యాలయం ఉంటుందని, ఈ విశ్వవిద్యాలయానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తారని ప్రమోటర్లంటున్నారు. గతంలో ఇండియా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించేది. బౌద్ధ సంస్కృతి పరిడవిల్లినప్పుడు తక్షశిల, నలంద, నాగార్జున వంటి విశ్వవిద్యాలయాలు అనేక దేశాల నుంచి విద్యార్థులను ఆకర్షించగలిగేవి. ఇప్పుడు కూడా అశోక విశ్వవిద్యాలయం అన్ని రకాల విద్యార్థులను ఆకర్షించగలుగుతుందని ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రమోట్ చేస్తున్న విద్యావేత్తలు ఆశిస్తున్నారు. జీవితం అంటే గణితం కాదని, లెక్కలు చేయటం కాదని, అది అందమైన బొమ్మ గీయటం లాంటిదని వీరి అభిప్రాయం. శాంతినికేతన్ మాదిరిగా తమ విశ్వవిద్యాలయంలో చదువును తీర్చిదిద్దుతామని అంటున్నారు. ప్రజలు ఆర్థిక వ్యవస్థల వల్ల ప్రభావితులు అయినప్పటికీ సమాజంలోనే జీవిస్తారు.
విద్య ద్వారా సమాజంలో వ్యక్తి ఆనందంగా జీవించే నైపుణ్యాన్ని పెంపొందించాలి. అప్పుడు యువత యువకుల్లో ఏర్పడుతున్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటికే ఉన్న 660 విశ్వవిద్యాలయాల సంఖ్యకు అశోక విశ్వవిద్యాలయం మరో సంఖ్యను కలపటం కాకుండా అత్యుత్తమమైన లిబరల్ ఎడ్యుకేషన్ కేంద్రంగా తయారు కావాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించడం వెనుక కారణాలపై అనేక కోణాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరాది ప్రాంతం యుద్ధాలతో కల్లోలభరితమైనప్పుడు 4 శతాబ్దాల పాటు దక్షిణాది రాష్ట్రాలను ప్రశాంతంగా ఉంచిన శాతవాహనులను కొందరు గుర్తు చేసుకుంటే, ఉత్తరాది రాజకీయాలు కల్లోలభరితమైనప్పుడు దేశ రాజకీయాలకు స్థిరత్వం ఇచ్చిన తెలుగు నాయకులను మరికొందరు గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్కు ఎన్నో ప్రత్యేకతలు. పురాణాల్లోనూ మధ్య యుగాల్లోనూ ఆంధ్రుల ప్రత్యేకత. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర. ఆవేశపరులు, బానిస సంస్కృతికి వ్యతిరేకులు. ఇంద్రును ప్రశ్నించిన సంజీవరెడ్డి. దేశంలోని 28 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ను కేవలం మరో రాష్ట్రంగా లెక్క వేయడానికి వీలులేదు. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఘన చరిత్ర ఉంది. పౌరాణిక కాలం మధ్యయుగాలలో తెలుగువారి పాత్ర అలా ఉంచినప్పటికీ ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా తెలుగువారు అద్భుతమైన చరిత్ర సృష్టించారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో వారు సాధించిన ఘనతల గురించి వేరుగా చెప్పనవసరం లేదు. నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి ఒక లేఖ రాశారు. తన లేఖకు ఆమె స్పందించిన తీరు నచ్చకపోవటం వల్ల 1981 అక్టోబర్ 11వ తేదీన సంజీవరెడ్డి ఆమెకు మరో లేఖ రాశారు. ఆ లేఖలోని సారాంశాన్ని గమనిస్తే అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి. మహాత్మాగాంధీ నాయకత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూతో పాటు సర్దార్ పటేల్, రాజాజీ, రాజేంద్ర ప్రసాద్, సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలను కూడా ఆయన ప్రస్తావించారు. వీరందరూ లాభసాటిగా ఉన్న తమ వృత్తులను మానుకుని స్వాతంత్రోద్యమంలో ఎలా పాల్గొన్నారో ప్రస్తావించారు. న్యాయవాదిగా మంచి ప్రాక్టీస్ ఉన్న టంగుటూరి ప్రకాశం సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనడానికి ప్రాక్టీస్ మానివేయటాన్ని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే వేలాది మంది అజ్ఞాత స్త్రీ పురుషులు స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా ప్రజాసేవలో పాల్గొనడానికి తమ జీవితాలను త్యాగం చేసిన అంశాన్ని గుర్తు చేశారు. గాంధీజీ పిలుపు విని చాలా మంది తమ ఆస్తిపాస్తులను విక్రయించటాన్ని, అష్టకష్టాలు పడటాన్ని పేర్కొన్నారు. వారి త్యాగాలను ఎవరూ సొమ్ము చేసుకోరాదని విమర్శించారు. ఈ లేఖలో సారాంశం ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులకు వర్తిస్తుంది. కేంద్ర నాయకత్వాన్ని, అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించింది సంజీవరెడ్డి ఒక్కరే కాదు, అనేక మంది తెలుగువారు అటువంటి వైఖరి అవలంబించారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఎప్పుడూ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి పక్కలో బల్లె మాదిరిగానే ఉండేవారు. స్వతహాగా ఆవేశపరులైన తెలుగువారి వైఖరి బానిస సంస్కృతి ఆశించేవారికి ఎప్పుడూ నచ్చేది కాదు. ప్రజాస్వామ్యవాదైన నెహ్రూ కూడా భరించలేని స్థాయిలో తెలుగువారి వైఖరి ఉండేది.
కేంద్ర నాయకత్వానికి ఎదురు తిరిగిన రాష్ట్ర నాయకులు నీలం, చెన్నారెడ్డి, కాసు, జలగముల తిరుగుబాటుకు వెనుకాడని పివి, అంజయ్యను అవమానించి చేతులు కాల్చుకున్న అధిష్టానం, అసమ్మతివాదులను ప్రోత్సహించిన ఇందిరాగాంధీ, ప్రభావం తగ్గిన కాంగ్రెస్ పార్టీ, సంజీవరెడ్డి, చెన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డి వివిధ దశల్లో కేంద్ర నాయకత్వానికి ఎదురు తిరిగిన వారే. జలగం వెంగళరావు కూడా అటువంటి వైఖరే అవలంబించారు. పివి నరసింహారావు పాత్రను తగ్గించడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆయన ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించేవారు. ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్యను అవహేళన చేసినందుకే తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవ నినాదంతో సూపర్ హిట్ అయింది. తెలుగు ప్రజల భావోద్వేగాలతో ఎవరు ఆటలాడినా వారు విజయం సాధించలేదు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కూడా తమ వైఖరి, నిర్ణయాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఎన్నికల రాజకీయాల్లో అధిష్టాన వర్గానికి ఎదురు తిరిగిన వారు విజయం సాధించినా లేకున్నా కాంగ్రెస్ ప్రభావాన్ని, ప్రాచుర్యాన్ని, ప్రజాభిమానాన్ని తగ్గించడంలో విజయం సాధించారు. సిండికేట్ పేరుతో ఇందిరాగాంధీ దెబ్బతీసిన వర్గాలన్నీ కలిసి జనతా పార్టీగా ఏర్పడి కాంగ్రెస్ను అధికారం నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కు చెందిన సంజీవరెడ్డి జనతా పార్టీ ఏర్పాటులోనూ అనంతరం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేసి ఘన విజయం సాధించడమే కాకుండా తర్వాత 2 సార్లు కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ ఎం చెన్నారెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ 1978 ఏప్రిల్లో ఢిల్లీ వెళ్లినప్పుడు తమ రాష్ట్ర వ్యవహారాల్లో అధిష్టాన వర్గం జోక్యం సహించబోమని అధిష్టాన వర్గానికి స్పష్టం చేశారు. ఈ దశలోనే ఇందిరాగాంధీ 2 రాష్ట్రాలలోని అసమ్మతివాదులను ప్రోత్సహించడం ప్రారంభించారు. ఈ 2 రాష్ట్రాల్లోనూ తరువాత జరిగిన పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంతగా దెబ్బతిందో అర్థమవుతుంది. దేశం మొత్తానికి గొడుగు పార్టీగా ఉండాల్సిన కాంగ్రెస్ క్రమక్రమంగా అనేక రాష్ట్రాలలో తన ప్రాభవాన్ని కోల్పోయింది. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా శక్తిని పెంచుకోలేక చతికిల పడుతున్నదే. అసంతృప్తిని ప్రోత్సహించడం, అధికారంలో ఉన్న వారిని దించేయటం చాలా తేలిక. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీ పునాదిని పెంచడం కష్టం. పరువుగా, హుందాగా, ఆత్మ సంతృప్తితో పదవీ విరమణ చేసే అవకాశం కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు ఏనాడూ ఇవ్వలేదు. డాక్టర్ చెన్నారెడ్డి వంటి బలీయుడైన నాయకుణ్ణి కూడా కేంద్ర నాయకత్వం 3 నెలల పాటు ముప్పు తిప్పలు పెట్టింది. స్వతంత్రంగా వ్యవహరించిన చెన్నారెడ్డి పార్టీ పట్ల క్రమశిక్షణ, వ్యక్తిగత విధేయతకు వ్యతిరేకం, హుందాతనాన్ని పోగొట్టుకోకుండా వ్యవహారం, కాంగ్రెస్కు కొరకరాని కొయ్యి ఎన్టీఆర్, స్వేచ్ఛా మార్గంలో చంద్రబాబు, వైఎస్ఆర్. చెన్నారెడ్డిపై తిరుగుబాటు చేయడానికి అసమ్మతివాదులను దువ్వి వారిని ప్రోత్సహించింది. మంత్రివర్గ సమావేశాలకు హాజరు కావడానికి మంత్రులు నిరాకరించేవారు. అసెంబ్లీని సమావేశపరచడానికి, పంచాయతీ సంస్థలకు ఎన్నికలు జరిపించడానికి అనుమతి ఇచ్చేవారు కాదు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏ కార్యక్రమం చేపట్టినా స్వతంత్రంగా నిర్వహించేవారు. తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా భావించేవారు. తాను శ్రీమతి ఇందిరాగాంధీ బంటుడని ఏనాడూ ఆయన ప్రకటించలేదు. ఏ పరిస్థితిలోనూ తన హుందాతనాన్ని పోగొట్టుకోలేదు. 6 కోట్ల జనాభా గల రాష్ట్రానికి తగిన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇటువంటి వైఖరి నచ్చకపోవటం వల్లనే అధిష్టాన వర్గం చెన్నారెడ్డిని పదవీ భ్రష్టుని చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీఆర్ కూడా కేంద్రానికి కొరకరాని కొయ్యి మాదిరిగానే తయారయ్యారు. 1983 మే నెలలో విజయవాడలో తొలి మహానాడు సమావేశం ఏర్పాటు చేసి భారతీయ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించాడు. తెలుగు జాతికి నాదకి తిరుగులేని ఆయుధం కదిలింది.
దేశంలోని వామపక్షాలు, మధ్యవాద జాతీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిపి మొత్తం 23 ప్రతిపక్ష పార్టీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. అందువల్లనే ఆయన పాలనా కాలాన్ని ఢిల్లీ అస్థిరత్వానికి గురిచేసింది. తరువాత చంద్రబాబు నాయుడు కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ఫ్రంట్లలో కీలక పాత్ర వహించారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి కూడా అధిష్టాన వర్గం మాట విన్నట్లుగా భ్రమ కల్పిస్తూనే రాష్ట్ర రాజకీయాల్లో గట్టి పునాది ఏర్పరచుకున్నారు. ఈ వైఖరి అధిష్టాన వర్గానికి నచ్చలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాశ్వతంగా తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు ఉంది. అందుకే రాష్ట్రాన్ని విభజిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయ నాయకులతో సమస్యలు ఎదుర్కొంటున్న అధిష్టాన వర్గం రాష్ట్రాన్ని విభజించి తెలుగు జాతిని బలహీనపరిచి శాశ్వతంగా తమ ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు కనిపిస్తున్నదే. అందుకనే వ్యూహాత్మకంగా గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ను ప్రోత్సహించి రాష్ట్ర విభజనకు దోహదం చేసినట్లు రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా పదుగురాడు మాట పాటి అయి ధరజెల్లు అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇప్పటివరకు పార్టీలోని అసమ్మతివాదులను పావులుగా వాడుకుంటున్న అధిష్టానం ఇప్పుడు ఇతర రాజకీయ పార్టీలను పావులుగా వాడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ను విభజించడం ద్వారా శాశ్వతంగా ఒక సమస్యను పరిష్కరించగలమని ఉత్తరాది నాయకులు ఆశిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అయితే దీనివల్ల కొత్త సమస్యలు ఏర్పడి యూపీ మాదిరిగా ఏపీ కూడా తయారయ్యే అవకాశం లేకపోలేదు. ఇది ఇవాల్టి ఫోకస్ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.